చదువు రాదు. చదువు రాదా? లాగరి కాకపోయా నేను పెద్ద దాల్చి ఆడు ఫ్రెండ్స్. మనకు నూడిల్స్ అయితే ఇచ్చేసిండు గాయస్, చూడొచ్చు ఎట్లా కనబడుతుందో. బండి మీకెళ్ళి అయితే ఇస్తాను గాయస్, చూడొచ్చు అది మన కోసమే బియ్యం బస్తా. సో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు అలా అందరికి నమస్తే, అస్సలం వాలేకుమ్, ఆదాబ్ గాయస్. సో నేను ఇలా బజార్కి అయితే వెళ్తున్నా గాయస్. ఇలా మా ఇంట్లో బియ్యం అయితే అయిపోయినాయి గాయస్, అందుకే బియ్యం బస్తా నీకు బజార్కి అయితే వెళ్తున్నాం గాయస్. అన్న నేను ఇద్దరం వెళ్తున్నాం గాయస్, చూడొచ్చు అన్న వెనకాల ఉన్నాడు. సో ఇద్దరం వెళ్తున్నాం గాయస్, కలుద్దాం బజార్. ఇప్పుడు నూడిల్స్ తినడానికి అయితే వచ్చేసాం గాయస్, చూడొచ్చు వెనకాల నూడిల్స్ అయితే ఉంది. ఇలా నేను ఫాస్టింగ్ అయితే లేను గాయస్, అందుకే నూడిల్స్ తిందామని బజార్కి అయితే వచ్చినాం. సో ఇంకా బియ్యం బస్తా కూడా తీసుకోవాలి గాయస్, బియ్యం బస్తా తీసుకొని ఇంటికి అయితే వెళ్తాం గాయస్. ఇప్పుడు ఇంకా వేస్తాడు అన్న, గిరాక్ బాగున్నది మాకు, తర్వాత వేస్తా అన్న చెప్పిండు. తెలిసిన అన్ననే కొంచెం లేట్ ఆయినం, లేకుంటే వేరే దగ్గర అయితే ఫస్ట్ మాకే వేయాలని చెప్పేటోళ్ళు అన్న. ఇక తెలిసిన అన్న కాసేపు బాగుందని చెప్పి ఆయినం గాయస్. సో వేస్తాను అందరికి, గిరాక్ బాగున్నది అన్నకి. సో మనకి తర్వాత వేస్తాడు అన్న, చూద్దాం మనకి ఎప్పటి వరకు ఇస్తారో చూద్దాం గాయస్. ఫస్ట్ అయితే రైస్ వేస్తాడు గాయస్, తర్వాత నూడిల్స్ వేస్తాడట, చూద్దాం ఎట్లా వేస్తాడో రైస్. మనకు నూడిల్స్ అయితే ఇచ్చేసిండు గాయస్, చూడొచ్చు ఎట్లా కనబడుతుందో. తినేసాం గాయస్, నూడిల్స్ అయితే తిన్నాం. అన్న దగ్గర మంచూరియా, చికెన్ పకోడీ కూడా ఉన్నది గాయస్, అది కూడా తిన్నాం అనుకున్నాం కానీ అన్న కడుపు నిండిపోయిందట గాయస్. అన్న చెప్తాడు కడుపు నిండిందని. సో ఒకటే నూడిల్స్ తిన్నాం గాయస్, ఇంకా తిందాం అనుకున్నాం కానీ ఇక అన్న అద్దన్నాడు. అన్న కొంచెం తిప్పినట్టు అయితే అన్నాడు గాయస్. అన్న పెళ్లి చేయొచ్చు నిన్న, సో అన్నకు నిద్ర లేదు, ఇప్పుడు తొందరగా ఇంటికి పోయి వండుకుంటాడట గాయస్. ఇప్పుడు మేము తిన్నాం, నూడిల్స్ అయితే మస్తున్నాయి గాయస్. ఇక్కడ ఏదైనా మంచిగానే ఉంటది గాయస్. ఇంకా తిందాం అనుకున్నాం కానీ నూడిల్స్, చికెన్ పకోడీ మనం తిందాం అనుకున్నాం కానీ ఇక అన్న అద్దంటాను గాయస్, ఇంటికైతే వెళ్తారు. సో ఇప్పుడు బియ్యం బస్తా తీసుకుని ఇంటికైతే వెళ్తాం గాయస్. బియ్యం తీసుకోవడానికి అయితే వచ్చేసాం గాయస్, బియ్యం లేదంట, ఇంటి దగ్గర ఉందంట. అలా వర్కర్ అయితే పంపిండు గాయస్ ఇంటికి. బియ్యం బస్తా లేదనుక అలా వర్కర్ ఇంటికి అయితే వెళ్ళండి గాయస్. ఇప్పుడు తీసుకొస్తాడు, చూద్దాం ఏ తీసుకొస్తాడు. సో ఇప్పుడు అప్పుడు రేట్ తక్కువ చెప్పింది, ఇప్పుడు రేట్ ఎక్కువ చెప్తాను గాయస్, అట్లా ఉంటది బిజినెస్ అంటే. సో చూద్దాం ఎంతకి ఇస్తాడు ఏంటిదో కదా చూద్దాం గాయస్. తీసుకోవడానికి వేయండి ఇప్పుడు, చూద్దాం. చూడొచ్చు గాయస్, బియ్యం బస్తా అయితే పట్టుకొచ్చిల్లు గాయస్, చూడొచ్చు. సో అక్కడనే ఆపుతాడు గాయస్ బండి, వాళ్ళ వర్కర్ అయితే దిగుతాడు గాయస్. వీడు ముంగట బండి పెట్టాడు ఓనర్ గాయస్ వీడు. సో బచ్చాడగానే ఓనర్ గాయస్ వీడు, నిబ్బాడు. చూడొచ్చు ఎట్లున్నాడు. బియ్యం బస్తా అయితే తీసుకొచ్చారు గాయస్, చూసారు కదా. బండి మీకెళ్ళి అయితే తీస్తాడు గాయస్, చూడొచ్చు అది మన కోసమే బియ్యం బస్తా. ఆడ పెట్టింది ఇక మనమే తీసుకోవాలి గాయస్ ఆ బియ్యం బస్తా. సో ఇంకా చిన్న కిరాణం సామాన్ అయితే చెప్పిన గాయస్, అది తీసుకొని ఇంటికి అయితే వెళ్తాం గాయస్. ఇప్పుడు వీడు పెద్ద దాల్చి ఆడు ఫ్రెండ్స్, నిబ్బా అంటే నిబ్బా. ఇక అలా ఓనరే గానీ నిబ్బా లేకుంటారు గాయస్. చీరలు 4 చీరలు అంటారు గాయస్, ఏందో అంత అర్థమవుతాడు. ఇక్కడ మేము 2 నిమిషాలు ఉన్నందుకే మాకు ఘోరం ఇరిటేట్ అనిపిస్తాను గాయస్. ఇక షాపులు ఎట్లుంటాలో ఏమో, ఆయన అడిగితే ఏమో ఏమంటాం ఏమనేటట్లేదు ఎవరు అంటాం గాయస్. ఇక బియ్యం బస్తా తీసుకొని ఇంటికి అయితే వెళ్తాం గాయస్. చూడొచ్చు గాయస్, ఫ్రూట్ షాప్ దగ్గరకి అయితే వచ్చేసాం గాయస్, చూడొచ్చు వెనకాల షాప్ అయితే ఉంది. సో మొన్న ఇక్కడ నుంచే ఫ్రూట్స్ అయితే తీసుకుపోయాం గాయస్. బ్రో మనకు ఘోరం టచ్ అయ్యిండు, ఒక సబ్స్క్రైబర్ కూడా కలిసిండు. ఇవాళ కూడా మనకు కిరాణా షాప్ అయినా సబ్స్క్రైబ్ చేసిండు గాయస్, చూపెడదాం అనుకున్నా అని. కొంచెం ఎండ కొడతాను అన్న, వెళ్తానని చెప్పి తొందరగా ఇంటికి అయితే వెళ్తాను గాయస్. ఇక ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి అయితే వెళ్తాం గాయస్. ఇంటికి పోయాక చూద్దాం గాయస్ ఏమైతుందో. సో ఇప్పుడు ఫ్రూట్స్ అయితే తీసుకుంటాం, ఇవాళ ఎంత రేట్ ఉన్నదో తెలుసుకుందాం గాయస్. వెళ్తాను ఫ్రూట్స్ తీసుకోవడానికి. మన బ్రో, ఈ బ్రో మనోడే. ఈ బ్రో దగ్గరనే మొన్న తీసుకున్నాం ఆరెంజెస్, గ్రేప్స్ అయితే మొన్న తీసుకున్నాం కదా, ఆ బ్రో దగ్గరనే తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ బ్రో ఉన్నాడు, ఆ బ్రో ఇచ్చిన మనకు మంచిగా ఉన్నాయని చెప్పి మేము మళ్ళీ తీసుకుందామని వచ్చినాం గైస్. ఇప్పుడు తీసుకుంటాం మళ్ళీ గ్రేప్స్, ఆరెంజెస్ అయితే తీసుకుంటాం గైస్. 4 లేవు కానీ 4 ఉన్నాయని చెప్తాడు గైస్, అది 4 కిలోలు లేదు. చదువు రాదు, చదువు రాదా? నాకు వచ్చు. 10 గ్రామ్స్ తక్కువ ఉన్నది, 100 రూపాయలు ఇచ్చాను. ఇక్కడే అన్న 99 ఇంకా రాదు, 100 రూపాయలు. ఇక చూస్తాలేను అట్నే పట్టుకపో. అరే అర్థం కాలే కడి అన్న, కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి, ఎక్కువ నెత్తి మీద పెడతారు నీళ్ళు కడి ఉంటే మరి నీళ్లు వాడాయా? ఇది అన్న యూట్యూబ్ ఇస్తాడు మమ్మల్ని ఏడా ఫేమస్ చేసి ఏడికి తెస్తాడు మరి.
చేయి కోసుకునేవాడ మరి మెల్లగా ఆల్రెడీ వస్తున్నట్టున్నది. రావడం లేదు ఇక. ఎర్రగా ఉన్నది ఎర్రగా ఖరాబ్ అయితే మా ఇంటికి పోయేదా మామూలుగా ఎర్రగా ఉండాలి, ఇంటికి పోయానంటే ఎర్రగా. ఓ గట్టుంటదానే. అది మ్యాజికల్ అదే కాదు, ఆల్రెడీ కాకపోయా. హాఫ్ కేజీ గ్రేప్స్ అయితే తీసుకుంటాను గాయస్ చూడొచ్చు. జోకిన్ బ్రో కవర్లు అయితే ఇస్తాను గాయస్ చూడొచ్చు. గ్రేప్స్ ఆరెంజెస్ అయితే తీసుకున్నాం గాయస్ చూడొచ్చు. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తాం గాయస్. మా బ్రో అయితే లేడు ఫ్రెండ్స్, ఇంటికి వేయండు బ్రో. మనం వీడియో తీస్తామని ఇంటికి వేయండు ఫ్రెండ్స్. ఇక్కడ లేడు, ఉంటే తీసేటోళ్ళం గాయస్. మళ్ళీ వేటప్పుడు ఎండింగ్ పార్ట్ అయితే చూపెట్టేటోని బ్రోది. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, ఇక ఇంటికి వేయండు గాయస్. మేము కూడా పోతాం, ఇక తీసుకున్నాం వెళ్తాం గాయస్. కలుతాం ఇంటి దగ్గర. ఇంటికైతే వచ్చేసాం గాయస్. బియ్యం బస్ ఇంట్లోకి అయితే పెట్టేసిన గాయస్. అన్న ఇంటికైతే వెళ్ళిండు. సో అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా గాయస్. అన్న వాళ్ళ ఇంటి దగ్గర కలుతాం మళ్ళా. అన్న వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే వచ్చేసిన గాయస్ చూడొచ్చు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాను గాయస్, చూద్దాం అన్న వాళ్ళు ఏం చేస్తారు. సో వెళ్తున్నా గాయస్ లోపలికి. అన్న వాళ్ళు బోర్డు అయితే ఆడతారు గాయస్, చూశారు కదా. సో ఇప్పుడు నేను కూడా బోర్డు అయితే ఆడతా గాయస్. మనతో నచ్చిన అన్న అయితే లేడు గాయస్, బయటికి వెళ్ళిందంట. సో వేరే అన్న వాళ్ళు అయితే ఆడతారు గాయస్. ఇక నేను కూడా పోయి వాళ్ళతో బోర్డు అయితే ఆడతా గాయస్. కలుద్దాం మళ్ళా. క్యారమ్ బోర్డ్ అయితే ఆర్డర్ అయిపోయింది గాయస్. ఇంటికి అయితే వెళ్తాను గాయస్. చూడొచ్చు నా ఫేస్ అయితే ఘోరం డల్ అయిపోయింది గాయస్. నేను పొద్దున్న నుంచి అన్నం అయితే తినలే గాయస్. ఇలా ఫాస్టింగ్ లేని కానీ అన్నం అయితే తినలే గాయస్. ఇక మా మమ్మీ ఇప్పుడు ఇంటికి పోయినాక ఏమంటుందో గాయస్. నేను ఇంటికి పోలే, మా మమ్మీ ఫోన్ చేసింది కానీ మాట్లాడినా కానీ ఇంటికి అయితే పోలే గాయస్. ఆ బియ్యం బస్తా అక్కడ పడేసిన, డైరెక్ట్ బయటికి వచ్చా గాయస్. ఇక అన్న కడుపునొత్తాం వండుకున్నాడు. మేము క్యారమ్ బోర్డ్ కాసేపు ఆడినాం. ఈ అన్న బయటికి పోయినాక అయితే మీకు చూపెట్టినా కదా గాయస్, బ్లాగ్ తీసి అయితే చూపెట్టినా కదా. అన్న బయటికి అయితే వేయను. ఈ అన్న వచ్చే వరకు ఆడనే ఆడుకుంటున్నాం గాయస్. ఇప్పటిదాకా ఆడుతూనే ఉన్నాం. అన్న వాళ్ళు కూడా ఆడుతూనే ఉన్నారు. ఆడి ఇక నాకు హ్యాష్టాగ్ వచ్చింది గాయస్, ఇంటికి పోయి అన్నం తిందామని ఇంటికి అయితే వెళ్తాను గాయస్. ఇక నా కళ్ళు అయితే ఘోరంగా అయిపోయినాయి గాయస్, ప్లస్ అయిపోయినాయి కళ్ళు, ఘోరంగా అవుతాను గాయస్. ఇక తొందర ఇంటికి పోయి ఏదన్నా తింటా గాయస్, గట్టిగా తిన్న తర్వాత ఇక లెక్క గాయస్ చూద్దాం. సో ఇంతవరకు లాగ్ చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్ యూ గైస్, మంచిపోతే థ్యాంక్ యూ చెప్తున్నా. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ గైస్, బాయ్ గైస్, లవ్ యూ టు ఆల్.